హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ స్పందన అండ్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ బై స్పందన. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు తీసిన వీడియో అనమాట. వీడియో అప్లోడ్ చేయక 3 days అవుతుంది నాకు తెలిసి అయితే. సో లాస్ట్ వీక్ వీడియో అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓట్స్ రెసిపీ చేశా కదా, మీరందరూ ట్రై చేశారా? ట్రై చేసే మాత్రం ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఈరోజు మార్నింగ్ వీడియో వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అండ్ హోమ్ మేడ్ గీ ప్రిపేర్ చేస్తున్నా. వీడియో అయితే మొత్తం ఎన్ని వరకు చూసేయండి, మీకు కూడా నచ్చుతుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. అండ్ ఫర్దర్గా నా వీడియోస్ ఏమైనా నచ్చితే మాత్రం ప్లీజ్ ఛానల్లోకి వెళ్ళి నా ప్రీవియస్ వీడియోస్ కూడా అన్నీ చూసేయండి. ఇఫ్ నచ్చితే మాత్రం లైక్ అయితే వేసేయండి. అండ్ అట్లాగే ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంక ఈరోజు ఫ్రైడే కాబట్టి సో ఇంకా అత్తమ్మ ఉంది కాబట్టి నాతో పాటు. సో ఇంకా నేను లేచేసరికి అత్తమ్మ అయితే ఇంట్లో క్లీనింగ్ అదంతా కానీ లేదంటే దీపం పెట్టడం కానీ ఇదంతా అత్తమ్మ చూసుకుంటుంది. ఈక్వల్గా అంతా డివైడ్ చేసుకుంటూ ఉంటాం. డివైడ్ కూడా ఏం లేదు, తను ఒక వర్క్ చేస్తే నేను ఒక వర్క్ చేస్తాను. ఇంక ఇంట్లో ఇద్దరు ఉన్నప్పుడు ఉండేదే కదా చేసుకోవడం. సో అట్లా అత్తమ్మ నాకైతే హెల్ప్ చేస్తుంది. అండ్ నాకు చాలా అంటే చాలా అని చెప్పలేను కానీ ర్యాండమ్గా నాకు ఒక క్వశ్చన్ అయితే వస్తూ ఉంటుంది. ఏంటంటే హౌ యు ఆర్ మేనేజింగ్ ఎవ్రీథింగ్, లైక్ యూట్యూబ్ అయినా కానీ కిడ్స్ అయినా హౌస్ థింగ్స్ అయినా ఎట్లా మేనేజ్ చేస్తున్నారని నాకైతే కామెంట్ వచ్చింది. ఇప్పటికి ఒక 4 times వచ్చింది. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే పీపుల్ అడ్రస్ చేస్తున్నారు కదా థింగ్స్ని కానీ ఎట్లా మేనేజ్ చేస్తున్నా నేను అనేసి వీడియోస్ చేయడం కానీ రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు ఈ మధ్య వెయిట్ లాస్ ఛాలెంజ్ చేస్తున్నాం, దానికి కూడా చాలా పేషెన్స్ కావాలి, కన్సిస్టెన్సీ కావాలి. ఇవన్నీ ఉంటేనే ఏదైనా మనకి వర్కౌట్ అవుతుంది. అది వెయిట్ లాస్ అయినా కానీ మనం ఏదైనా యూట్యూబ్ జర్నీ లైఫ్ గోల్స్లో ఏదైనా మనం ప్రొసీడ్ అవ్వాలన్నా కానీ కన్సిస్టెన్సీ కావాలి, పేషెన్స్ కావాలి. ఇవి లేకుంటే అసలు మనం ఏది సాధించలేము, ఏది చేయలేము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అడ్రస్సింగ్. అది అడ్రస్ చేసి నాకు కామెంట్లో పెట్టినందుకు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినా తెలుసా. నాకు ఇట్లా కొన్ని కామెంట్స్ వస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్లా మేనేజ్ చేయడం కానీ వెయిట్ లాస్ అయ్యారు అనేసి నాకు కామెంట్స్ వస్తే ఫుల్ అంటే ఫుల్ ఖుషి ఉంటాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్. సో అదే అనమాట, ఒక్కదాన్ని ఉన్నప్పుడు పిల్లలంతా స్కూల్కి పంపించి నిదానంగా హౌస్ హోల్డ్ వర్క్స్ అన్నీ చేసేసుకుంటా, అప్పుడు నేను వీడియో అయితే తీసుకుంటా. ఇంకా ఇప్పుడు అత్తమ్మ నాతో పాటు ఉంది కాబట్టి నాకు ఇంకా చాలా తను ఉండడం వల్ల నాకు వీడియోస్కి కానీ నా వెయిట్ లాస్కి కానీ చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఏ రకంగా అంటే నేను మార్నింగ్ లేవగానే ఇంకా పిల్లలని రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించడానికి నేను నా బిజీలో నేను ఉంటా. తను అత్తమ్మ ఏం చేస్తుందంటే నాకు హౌస్ క్లీనింగ్ చేస్తుంది. ఇంకా ఒక్కొక్క రోజు అత్తమ్మ చేస్తుంది, ఒక్కొక్కసారి నేను చేస్తాను. ఇంకా అత్తమ్మ అది చేసి తను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ చేసేసుకుంటుంది. ఫస్ట్ నాకు పూజకి హెల్ప్ చేస్తుంది. డైలీ దీపారాధన మేము ఖచ్చితంగా డైలీ దీపం పెడతాం అనమాట. సో డైలీ దీపం పెట్టేసి ఇంకా అత్తమ్మ పూజ వరకు మొత్తం తనే హ్యాండ్ ఓవర్, తనకే ఇచ్చేస్తాను అనమాట. ఎవ్రీథింగ్ తనే చేసేసుకుంటే నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ పిల్లల్ని అంతా పంపించేసి ఇప్పుడు యోగా వర్కౌట్స్ ఇంకా వాకింగ్ కానీ ఇవన్నీ నేను ఫినిష్ చేసేసుకొని తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా పూజ నేను జస్ట్ అట్లా దండం పెట్టుకొని ఇంకా నేను బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తాను అనమాట. సో ఇప్పుడు అంటే నేను వెయిట్ లాస్లో ఉన్న నాది నేను సపరేట్ చేసుకుంటున్నా, అంటే నా టైంలో నేను చేసుకొని తింటా. ముందైతే వాళ్ళకి ఏదైనా ఇప్పుడు దోశ చేస్తే దోశకి చట్నీ కానీ అట్లాంటివన్నీ ముందు రోజే మన దోశ బ్యాటర్ రెడీ ఉంటుంది కాబట్టి ఈ చట్నీస్ ఇవన్నీ అత్తమ్మకి చేసి పెడితే తను దోశలు వేసేసుకొని చట్నీ వేసేసుకొని హ్యాపీగా తినేస్తుంది. ఇంకొకసారి ఇంకా దోశ కానీ ఇడ్లీ కానీ ఇలాంటివి ముందే ప్రిపేర్ చేయాల్సిన బ్యాటర్స్ ఏమైనా ఉంటే మాత్రం ఇట్లా అనమాట. లేదు అంటే తను ఒక్కతే తన వరకు తను చేసేసుకుంటుంది. లైక్ ఇప్పుడు కొర్రలతో జావ కానీ రాగి జావ కానీ ఇంకా ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంకా ఓట్స్తోని సమ్ పోరిజ్ చేసేసుకుంటుంది, సాల్ట్ అండ్ జాగిరి వేసి చేసేసుకుంటుంది అనమాట. అలాంటివి తను ఓన్గా తను ఒక్కటి వరకు తను చేసేసుకుంటుంది. ఇంకా మిగతాది నా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను నా టైంలో నేను చేసేసుకుంటాను. నేను ఏం చేసేసుకుంటానో మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. పిల్లలకి ఒక్కొక్క రోజు బ్రెడ్ ఆమ్లెట్ పెడితే ఒక్కొక్క రోజు హనీ బ్రెడ్ తింటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి స్కూల్లోనే లంచ్ ఉంటుంది కాబట్టి. నాకు ఈ లంచ్ హడావిడి అయితే కొంచెం తప్పింది, చూడాలి అది ఎన్ని రోజుల వరకు అవుతుందో ఏమో. యాజ్ ఆఫ్ నవ్ అయితే నాకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అత్తమ్మ అయితే. ఇంకా పిల్లలు కూడా
చిన్నపిల్లలే కాబట్టి వాళ్ళకి పర్టికులర్గా బ్రేక్ఫాస్ట్ చట్నీ ఇట్లా అనేం లేకుండా వాళ్ళు ఉట్టి దోశ తింటారు, ఓసారి నార్మల్ పొడితో తింటారు అనమాట, గీ పొడి ఇడ్లీ తింటారు. సో అలా నాకు మేనేజ్ అయితే చేయగలుగుతున్నా. చాలా కష్టం అవుతుంది, బట్ స్టిల్ ఏదైనా మనము సక్సెస్ అవ్వాలన్నా, ఏదైనా సాధించాలి, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలంటే మనకు ఖచ్చితంగా స్ట్రెంగ్త్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, మోర్ ఓవర్ కన్సిస్టెన్సీ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఇవన్నీ లేకుండా అయితే మనం చెయ్యలేము. యా మనం ప్రూవ్ చేసుకోవాలంటే మనం కష్టపడి చూపించాల్సిందే, అంతే. ఇది ఎందుకు నాదే లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. నాకు ఎంత ప్యాషన్ అంటే ముందు నుంచి, నా చిన్నప్పటి నుంచే నేను చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. స్కూల్లో కూడా ప్రతి ఒక్క యాక్టివిటీస్లో నేను ముందుండి చేసేదాన్ని అనమాట. ఇదర్ అది ఏదైనా కావచ్చు, కానీ ప్రతి ఒక్క దాంట్లో నేను ముందుండేదాన్ని. లైక్ మాకు ఎవ్రీ సాటర్డే స్కూల్లో కరిక్యులర్ యాక్టివిటీస్ అని ఉండేదన్నమాట. సో ఆ ఎవ్రీ సాటర్డే మాకు సింగింగ్ కాంపిటీషన్ ఉంటుంది, లేకపోతే డ్యాన్స్ ఉంటుంది, లేకపోతే లైక్ మనం ఏదైనా చెప్పొచ్చు, కవితలు కానీ స్టోరీస్ కానీ. ఇంకా ఒక్కొక్క సాటర్డే అయితే రంగోలీ కాంపిటీషన్ ఉండేది, అండ్ స్కిప్పింగ్ కాంపిటీషన్ ఉండేది, ఇంకా కలరింగ్, డ్రాయింగ్స్ వేయడం, ఇలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క దాంట్లో నేను నో అనకుండా చేసేదాన్ని. ఏదో ఒక యాక్టివిటీలో అయితే ఖచ్చితంగా నేను ఉండేదాన్ని అనమాట. ఖచ్చితంగా అది నేను ఉండేదానమే కాకుండా ప్రతి ఒక్క దాంట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ కానీ, సెకండ్ కానీ, థర్డ్ కానీ అట్లా వచ్చేదన్నమాట. ఖచ్చితంగా మాత్రం వచ్చేది. యా అదనమాట. సో నాకు ఇష్టం కాబట్టి నేను కొంచెం కష్టం అవుతుంది, నిజంగా చాలా కష్టం అవుతుంది, కొంచెం కాదు. బట్ నాకు ఇష్టం కాబట్టి నేను చాలా ఇష్టంతో చేస్తున్నా ఇదంతా. ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మెయిన్గా లైక్ చేయడం, కామెంట్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా అది పుష్ అవుతూ ఉంటుంది. సో అదనమాట. సో యూట్యూబ్ ఆల్గోరిథం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం చేసేది అది పుష్ అవుతుందా లేదా అనేది మీరు కామెంట్స్ అండ్ లైక్ చేయడం వల్ల అది పుష్ అవుతూ ఉంటుంది. ఇది అట్లే నువ్వు ఇంత మంచిది ఎట్ట అయిపో కదా, వీడు ఆకలి ఆకలి ఆడ చెప్తానని ఎక్సర్సైజ్ చేసినట్టు. నిన్న ఏం చేసినా నానున్నప్పుడు. సో అదనమాట నేను ఎట్లా మేనేజ్ చేస్తున్నా అనేది. యా ఇప్పుడు వీడియోలోకి అయితే వచ్చేద్దాము. నేను మార్నింగే 2 days బ్యాకే నేను వెన్నంతా మనము స్టోర్ చేస్తూ ఉంటాం కదా, అది జస్ట్ 20 days వెన్న అనమాట. పాల మీద మీగడంతా తీసి 20 days నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన, అంటే రీఫ్రిజిరేటర్లో పెట్టిన. 20 days తర్వాత నేను బయటకు తీసి ఆ చల్లగైనాక ఒక పెద్ద గిన్నెలకి వేసి దాంట్లో కర్డ్ వేసి నేను మళ్ళీ హోల్ నైట్ అంతా బయట ఉంచి మళ్ళీ ఫ్రిడ్జ్లోకి పెట్టి 1 day అంతా ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత నెక్స్ట్ డేకి తీసి మిక్సీ కొట్టుకొని కొంచెం కూల్ వాటర్ వేసుకొని మిక్సీ వేసేసుకొని ఆ వెన్నంతా పైకి వస్తుంది కదా, అదంతా బయటికి తీసి మంచిగా ఒక 2-3 times దాన్ని బాగా కూల్ వాటర్తోని మంచిగా కలిపితే దాంట్లో ఉన్న పాలది అండ్ కొంచెం జిడ్డు వస్తుంది కదా, అదంతా పోయి మంచిగా మీగడ మంచిగా ఉంటుంది. మంచి ప్యూర్ గీ స్మెల్ అయితే వస్తుంది అనమాట. సో అందుకు 2-3 times అయితే కూల్ వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలి. వాష్ కాదు, బాగా కలుపుకొని ఆ వాటర్ అంతా బయటికి పడేసుకోవాలన్నమాట. సో దాని తర్వాత ఇంకా యాజ్ యూజువల్ మనం నెయ్యి ఎట్లా చేస్తాం అట్లనే వెన్ననంతా కరిగించుకున్న తర్వాత లాస్ట్లో మా అత్తమ్మ నేను కరివేపాకు యాడ్ చేద్దామా అంటే వద్దులేవే, ఏమంటారు చెక్క లవంగా యాడ్ చేద్దాము, దాంతో ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుంది అని అన్నది. సో సరే నువ్వే యాడ్ చేసేసాయంటే చెక్క లవంగా లాస్ట్ దించే ముందు అయితే యాడ్ చేసింది అనమాట. ఎంత అరోమేటిక్గా ఉందంటే చాలా బాగుంది.
పాస్ట్ మేము ఈ మధ్య 1 మంత్ నుంచి మేము పాలు వాళ్ళని చేంజ్ చేసినాం అనమాట. మా ముందు పాలతను రావట్లేదు. సో మేము వేరే డైరెక్ట్ ఈ బర్రెలు ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర నుంచి అయితే డైరెక్ట్ వాళ్ళే తెచ్చిస్తారు. నైట్ పాలు అనమాట. నైట్ పాలు చాలా తిక్కువ ఉంటాయి అండ్ మీగడ కూడా ఎక్కువ ఉంటుంది. కాకపోతే మాకు నైట్ వస్తున్నాడు 9:30 10కి, ఒక్కొక్కసారి 10:30 ఆ టైంకి వస్తుంది. బట్ స్టిల్ నైట్ పాలు ఉన్నాయి అత్తమ్మ, మార్నింగ్ లేవంట అంటే, నైట్ పాలు అయితే ఇంకా బాగుంటుంది, మీగడ బాగుంటుంది, చిక్కగా ఉంటాయి అని మా అత్తమ్మ అన్నది అనమాట. ఇంకా తను కూడా నాకు అదే చెప్పింది, పిల్లలు అంటున్నావు కదా నైట్ తీసుకో చాలా బాగుంటాయి అని అంటే, సరే అక్క మీ ఇష్టం, నైట్ అయితే నైట్, నాకు ఏం లేదు, నాకు మార్నింగ్ అయినా నైట్ అయినా నాకు పాలు మాత్రం కావాలి. ప్యాకెట్ పాలు అయితే మాకు అసలు అలవాట్లేదు, మేము తాగలేము అండ్ మోర్ ఓవర్ నాకు ఇష్టం లేదు పిల్లలకి ప్యాకెట్ పాలు పెట్టడము, అవి అసలు పాలే కావు. సో అందుకని ఇంకా ఓకే నైట్ అయితే నైట్, బట్ ఇట్స్ ఓకే, కొంచెం ఎర్లీగా తీసుకురావడానికి చూడండి, మరీ 10:30 11 కాకుండా అంటే. బట్ ఒక్కొక్కసారి ఇంకా పాలు ఆ గేదెలు ఇవ్వాలి కదా, సో అట్లా ఒక్కొక్కసారి 10:30 11 అవుతుంది. బట్ స్టిల్ పాలు మాత్రం చాలా చిక్కగా నాకు చూసిరా, అసలు ఓన్లీ జస్ట్ 20 డేస్కే నాకు 750 ml అంత గీ వచ్చింది. సో ఎంత బాగా వచ్చిందంటే చాలా అరోమేటిక్ కూడా ఉంది. అంతకుముందు చేస్తే వైట్గా వచ్చేది, ఈసారి గీ మాత్రం మంచి కలర్ఫుల్గా ఫ్లేవర్ఫుల్గా వచ్చింది, చాలా బాగా నచ్చినాయి. కాకపోతే కాస్ట్ కూడా ఎక్కువే, అంతకుముందు దానికి ఇప్పటికీ లీటర్కి కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ. సో అదనమాట. సో ఇంకా లంచ్కి మాత్రం దోసకాయ టమాటో కర్రీ నాకు చాలా ఇష్టము. ఇంకా బాయిల్డ్ ఎగ్స్ మార్నింగ్ పెట్టినా కదా, ఇంకా పిల్లలకు ఆల్రెడీ ఖుషి తిన్నది, ఇంకా కర్రీలో వేసి అలానే పెట్టిన అనమాట. చాలా ఎగ్కి అదంతా ఫ్లేవర్ అంతా పట్టేసి ఇంకా టేస్ట్ ఉంటుంది అనేసి నేనైతే దాంట్లోనే వేసి కుక్కర్లో ఒక 2 విజిల్స్ అయితే పెట్టిన. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది, ఎగ్కి అయితే పట్టింది. మా జున్నుకి అయితే బాయిల్డ్ ఎగ్ కర్రీ అంటే చాలా ఇష్టము, ఇంకా దోసకాయ కర్రీ తినా అన్నాడు, అందుకనే ఇంకా బాయిల్డ్ ఎగ్స్ని దాంట్లో వేసి ఎగ్ కర్రీ లాగా పెట్టేసిన అనమాట. చూసిరు కదా, ఇది 500 ml బాటిల్, ఈ గ్లాస్ జార్ అనమాట. ముందు గీ తీసుకున్న గ్లాస్ జారే, ఇంకా దాంట్లోకి నేను స్ట్రెయిన్ చేసిన 500 ml పర్ఫెక్ట్. అంతకుముందు చేస్తే నాకు 1 మంత్కి జస్ట్ 300 ml to 250 ml వచ్చేది. అంతకుముందు వీడియో కూడా చేసిన, అప్పుడు కూడా చూపించిన. కానీ ఈసారి జస్ట్ 20 డేస్కే నాకు దగ్గర 700 to 750 ml, మీరు నమ్మరో చూడండి, ఇంత వచ్చింది, చాలా మంచిగా ఉంది. అసలు నేను ఈసారి బయట కూడా గీ తీసుకోలేను, ఎప్పుడైనా తీసుకుంటా. ఇప్పుడు ఇది 500 ml కాక నాకు 150 to 200 ml ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో అదనమాట, నేను అది ఇక పక్కన పెట్టిన, మళ్ళీ ఇంకో గ్లాస్ నీట్గా కడిగి పెట్టేసుకొని దాంట్లోకి వేద్దాం అనేసి. సో అది ఇంకా నేను ఈరోజు లంచ్కి మాత్రం చపాతీ చేసుకుంటున్నాం. ఇంకా వెయిట్ ఏమో కానీ వెయిట్ లాస్ ఏమో, నాకు అస్సలు నిజంగా ఎంత కష్టపడుతున్నా, బట్ రిజల్ట్ మాత్రం ప్రీవియస్ ఛాలెంజ్ కంటే చాలా స్లోగా ఉంటున్నాయి. సో ఏమో అది ఎందుకు అవుతుందో అది అర్థం కావట్లే. మేబీ అంతకుముందు నేను చాలా తక్కువ ఆయిల్ కానీ ఒక్కదాన్నే నాకు వరకు నేను చేసుకునేదాన్ని కదా, ఇప్పుడు ఇంకా అత్తం ఉండేసరికి కొన్ని ఆయిల్స్ కానీ అటు ఇటు అవుతున్నాయి, దానివల్ల వెయిట్ అట్లా అవుతుందా, లేకపోతే ఇంచ్ లాస్ మాత్రం క్లియర్గా ఉంది కాబట్టి కొంచెం హ్యాపీగానే ఉన్నా. బట్ స్టిల్ ఇక నా వరకు నేనైతే ట్రై చేస్తున్నా. ఇంకా చపాతీ అయితే చేసేసుకున్నా, ఆయిల్ వేసి చేసుకున్నా, పుల్కా చేసుకున్నా అనమాట. బేసిక్గా ఆయిల్ వితౌట్ ఆయిల్ చేసుకున్నా. ఇంకా వేడివేడి వితౌట్ ఆయిల్ కూడా చాలా బాగుంటుంది. సో అందుకే వేడివేడిగా వితౌట్ ఆయిల్ అయితే వేసేసుకున్నా. ఇంకొక పక్క చికెన్ తందూరి, ఈ లాస్ట్ వీక్ అయితే అసలు చికెనే తినలేదు, కంప్లీట్ వెజ్ అనే అనుకొని వెజ్ అని ఇంకా అప్పుడు ఎందుకో తెప్పించుకోలేదు. ఇంకా శనగలు అవన్నీ నానబెట్టుకున్నాం, బట్ అవి కూడా ఎక్కువ తినలేకపోయినా. బట్ ఈ వీక్ అట్లా కాదు అనేసి ఇంకా కుకుంబర్ అయితే కట్ చేసుకున్నాం. మొత్తానికి పుల్కా విత్ కుకుంబర్, ఇంకా చికెన్ తందూరి చికెన్ అండ్ దోసకాయ టమాటా కర్రీ. మార్నింగే బాయిల్డ్ ఎగ్స్ తిన్నా కాబట్టి ఏం తీసుకోలేదు. అండ్ దాంతోపాటు అత్తమ్మ అవిసె గింజలు కరివేపాకు వేసి ఒక పౌడర్ చేసిందనమాట, అవిసె గింజల పొడి వేసింది. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ పొడి, మా అత్తమ్మ మాత్రం చేస్తుంది, నాకైతే అది అస్సలు కుదరదు. ఇంకా ముందు రోజే ఎక్కువ చేపించి ఇంకా నా హస్బెండ్కి డ్యూటీకి యూజ్ అవుతుంది కదా అని ఒక గ్లాస్ జార్లో, నా హస్బెండ్కి ఒక చిన్న గ్లాస్ జార్లో నింపించేసిన అనమాట. ఇంకా మిగతాది మాకు ఉంచుకున్నాము. సో అంతే, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.